మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి తమ యొక్క వ్యక్తిగత విషయాలను ఎలా దాచుకోవాలి, ఏ విషయం బయట చెప్పాలి, ఏ విషయం బయట చెప్పకూడదు అనే విషయం చాలామంది తెలియదు మిత్రులారా. చాలామంది అన్ని విషయాల్లో అన్ని రహస్యంగా ఉంచుకోకపోవడం ద్వారా వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చూస్తూ ఉంటారు మిత్రులారా. అందుకోసాన్ని ఈ వీడియోలో మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎలా రహస్యంగా ఉంచుకోవాలి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ అంతరంగిక విషయాలు ఏదైతే ఉన్నాయో, మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో బయటకు చెప్పకపోవడం ద్వారా మీ జీవితానికి సాఫల్య పునాదులు ఎలా వేసుకోవచ్చు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఓకేనా మిత్రులారా? చాలామంది అయితే ఈ వీడియోలో చూపినట్టు చాలామంది ఏమనుకుంటారంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు మిత్రులారా. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, నా విషయాలు చెప్తే నేను ఎందుకు సక్సెస్ కాలేను, నేను ముందుకు ఎందుకు వెళ్ళలేను అని ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిత్రులారా, మీ మంచి అయినా చెడైనా మీ ఎదుగుదల చూసి కొంతమంది ఓర్చుకోలేరు, కొంతమంది మీ ఓటమిని చూసి కొంతమంది నవ్వుకుంటారు. అందుకోసం మీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పకూడదు మిత్రులారా. మన జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలని చాలామంది అంటారు. కానీ మిత్రులారా, వాస్తవానికి ప్రతి పుస్తకానికి ఒక లాక్ చాప్టర్ ఉంటుందని తెలుసుగా మిత్రులారా. మీకు ప్రతి పుస్తకానికి ఒక లాక్ చాప్టర్ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితం కూడా ఒక లాక్ చాప్టర్ ఉండాలి మిత్రులారా. ఒక పుస్తకానికి ఎట్లాగైతే లాక్ చాప్టర్ ఉంటుందో మీ జీవితానికి కూడా ఒక లాక్ చాప్టర్ ఉండాలి. మనం ఎవరితో ఏం పంచుకుంటున్నాం అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని సత్యం తెలుసుకోండి మిత్రులారా. అతిగా మాట్లాడడం వల్ల మీకు నష్టాలే కానీ మీకు లాభాలు ఉండవు మిత్రులారా. మీరు మౌనం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవాలి. వాటి గురించి మీకు ఎవరు కూడా మీకు చెప్పరు మిత్రులారా. వాటి గురించి మీకు ఈ వీడియోలో కొన్ని చెప్తాను మిత్రులారా. అవేమిటంటే మీకు ఎవరు ఎప్పుడు చెప్పకూడని ఒక 10 ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మిత్రులారా. అవేమిటో ఒకసారి చూద్దాం మిత్రులారా. మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేని విషయాలు ఏమిటి అంటే మీ యొక్క లక్ష్యాలు మిత్రులారా. మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలు ఎవరికి చెప్పకండి అని ఒక నీతి సూత్రం మిత్రులారా. మన లక్ష్యాలు చెప్పుకోమని ఒక్కసారి చెప్తే బయటకు వస్తుందని అంటే మనం ఎవరితో చెప్పాలి, ఎవరితో చెప్పకూడదు మిత్రులారా. మీ యొక్క మంచి కోరి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళతో మీరు ఒక మాట చెప్పారు, నేను ఈ సమయంలో ఇది సాధిస్తాను అని చెప్పారు. నీతోటే ఏమవుతుందిలే అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు, నీతో అవుతుంది సాధించి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావా సక్సెస్ అవుతావా తర్వాత విషయం. నీ ఫెయిల్యూర్ గురించి ఆలోచించి చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, నీ సక్సెస్ కోసం ఆలోచించి చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి మిత్రులారా. అందుకోసమే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ లక్ష్యాల గురించి ఎవరితో షేర్ చేయకండి. మీరు సాధించి చూపించండి, అప్పుడు మాత్రమే అందరికీ తెలిసిపోతుంది కదా మిత్రులారా. మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది జరిగే వరకు ఎవరికి చెప్పకండి మిత్రులారా. సైకాలజీ ప్రకారం మీ ప్లాన్స్ ఇతరులకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీ మెదడు పని పూర్తయిపోయినట్టు భ్రమపడుతుంది మిత్రులారా. సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ ప్లాన్స్ ఇతరులకు చెప్తే ఏమవుతుందంటే మీ యొక్క మెదడు ఆ పని పూర్తయిపోయినట్టు భ్రమపడి అవసరమైన చోట మీకు డోపమైన్ విడుదల చేస్తుంది మిత్రులారా. దీనివల్ల మీ పనిపై పట్టు తగ్గుతుందంట. ఎప్పుడైతే మీ డోపమైన్ విడుదల చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మీ పనిపై మీకు పట్టు తగ్గుతుందంట. అంటే దాన్ని మీరు సాధించలేరని అర్థం మిత్రులారా. అందుకోసమని మీ యొక్క లక్ష్యాలు ఎవరికి చెప్పకండి. రెండవ విషయం ఏంటంటే మిత్రులారా, మీ యొక్క దాతృత్వం మరియు మంచి పనులు మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేసినా, మీరు ఏదైతే మంచి పనులు చేసినా కూడా అది ఎవరితో చెప్పకండి. చారిటీ గురించి, మీరు చేసిన చారిటీ గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మీరు చారిటీ చేస్తే అది అల్టిమేట్గా బయట తెలిసిపోతుంది మిత్రులారా. మనకు పెద్దవాళ్ళు చెప్తారు, మీరు కుడి చేయి చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు మిత్రులారా. కుడి చెయ్యి చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్తారు కదా మిత్రులారా మన పెద్దోళ్ళు. ఈ మాట ఎందుకు చెప్పారంటే మీరు చేసిన మంచి పని చాటుకోవడం వల్ల ఆ పనిలో పవిత్రత పోతుందంట మిత్రులారా. అంటే మీరు మంచి చేశారు, అది నలుగురికి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మీరు మీ యొక్క సోప్ టాప్ చూపించడానికే మీరు అది చేశారు అని అనుకుంటారు మిత్రులారా. మీరు మంచి మనసుతోనే చేశారు, కానీ మీరు అలా చెప్పుకోవడం ద్వారా దాని యొక్క పవిత్రత పోతుంది. అది ఏమవుతుందంటే ఒక అహంకారంగా మారుతుంది మిత్రులారా. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేశారు అనే ఒక పేరు వస్తుంది కాబట్టి అది అహంకారంగా మారుతుంది కాబట్టి అలా చెప్పుకోకండి మిత్రులారా. అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఎవరికి చెప్పకూడని మిత్రులారా, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా ఎవరితో చెప్పకండి. మీ యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ గురించి కూడా ఎక్కడా డిస్కషన్ చేయకండి. ఎందుకంటే మిత్రులారా, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అందరికి చెప్తే అవసరం లేని శత్రువులు మీకు తయారవుతారు మిత్రులారా. మీకు అవసరం లేని శత్రువులు లేదా అనవసరంగా అప్పడిగేవారు పెరుగుతారంట మిత్రులారా. అందుకే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మీ సంపాదన అనేది మీ వ్యక్తిగతంగా ఉంచుకోండి మిత్రులారా. మీ సంపాదన అనేది
మీ వ్యక్తిగతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు పెరిగితే అనవసరంగా శత్రువులు పెరగకుండా చూసుకోండి. అలాగే అనవసరమైన అప్పులు అడుగుతారు చూసారా, వాళ్ళని అవాయిడ్ చేయడానికి కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు మిత్రులారా. అలాగే మీరు ఇతరులతో చెప్పుకోలేని ఇంకో విషయం ఏంటంటే తెలుసా, నాలుగోది విషయం ఏంటంటే మిత్రులారా, మీ యొక్క కుటుంబ సమస్యలు కూడా వేరే వాళ్ళకి చెప్పొద్దంట మిత్రులారా. ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి మిత్రులారా. ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటుంది, బంగారుపోయి ఎవరికి ఉండదు. కానీ ఆ విషయాలు, ఇంట్లో గొడవ జరిగిన విషయాలు బయట ఎవరితో చెప్పుకోకూడదంట. కానీ వాటిని బయట వ్యక్తులతో పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మిత్రులారా, మీ యొక్క కుటుంబ గౌరవం తగ్గడమే కాకుండా ఇతరులు మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుంటారంట మిత్రులారా. మీ యొక్క బలహీనతను, అంటే నీతోటి ఏమీ కాదు అనే ఒక బలహీనత ఏదైతే ఉందో దాన్ని ఆసరా తీసుకొని మీ మీద ఆజమాయిషి చెల్లించడానికి అవకాశం ఉంటుందంట మిత్రులారా. అందుకోసమని మీరు 4వ పాయింట్, కుటుంబ సమస్యలు కూడా ఎవరితో పంచుకోకండి. అలాగే మిత్రులారా, 5వ పాయింట్ ఏంటంటే మీ యొక్క బలహీనతలు మరియు మీ భయాలు కూడా ఎవరికి చెప్పుకోకండి మిత్రులారా. మీ యొక్క వీక్నెస్, మీ భయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎవరితో చెప్పకండి. ఎందుకంటే మిత్రులారా, మీ భయాలను అందరికి చెప్తే రేపు మిమ్మల్ని దెబ్బతీయడానికి అవే ఆయుధాలుగా వాళ్ళకి మారుతాయి మిత్రులారా. అందుకోసం మీ యొక్క వీక్నెస్ ఎవరికి చెప్పకండి. అలాగే మిత్రులారా, 6వ పాయింట్ ఏంటంటే మీ ప్రేమ మరియు వ్యక్తిగత బంధాల గురించి కూడా ఎవరితో చెప్పకండి మిత్రులారా. రిలేషన్షిప్ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉండే సంభాషణలు మూడో వ్యక్తికి చేరకూడదండి. అలా చేస్తే ఏమవుతుందంటే మీ మధ్యలో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. అది మీ బంధం యొక్క గోప్యతను దెబ్బతీస్తున్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకే ఎవరితో మీ ప్రేమ, మీ వ్యక్తిగత బంధాల గురించి ఎక్కడా చెప్పకండి మిత్రులారా. 7వ పాయింట్ ఏంటంటే మీ గతాన్ని తవ్వడం గురించి కూడా ఎవరితో చెప్పకండి మిత్రులారా. పాస్ట్ మిస్టేక్స్ కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, లేదా మీరు ఎదుర్కొన్న అవమానాలు ఏవైతే ఉన్నాయో పదే మీరు ఇతరులకు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అవి మిమ్మల్ని పాత కంటితోనే చూస్తారు వాళ్ళు. అంటే మీరు ఫ్యూచర్లో ఎలా అయితే ఉన్నారో దాని దృష్టిలోనే చూస్తున్నారు. ఇప్పుడు మీరు గ్రో అయినా కూడా మిమ్మల్ని దాని దృష్టిలో చూసి దాన్నే మీరు ఆచరణలో పెట్టి దాని విషయంలోనే మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని కించపరచడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు మిత్రులారా. అందుకోసమే గతంలో జరిగిన తప్పుదాల గురించి ఎవరితో చెప్పకండి. 7వ పాయింట్ మిత్రులారా. అలాగే 8వ పాయింట్ ఏంటంటే మీరు ఎవరికి చెప్పని, ఇతరులకు చెప్పకూడని 8వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, ఇతరుల రహస్యాలు. అంటే మీ దగ్గర ఎవరైనా వచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నారు, ఎందుకు చెప్పుకున్నారంటే మీ దగ్గర రహస్యం ఉంటుంది. మీరు ఎవరికి చెప్పారని నమ్మకంతో మీరు చెప్పారనుకోండి, వాళ్ళది మీరు వేరే వాళ్ళ దగ్గర చెప్పారనుకోండి, అప్పుడు మీ నమ్మకం పోతుందిగా మిత్రులారా. మీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోతుంది. కాబట్టి ఇతరుల రహస్యాలు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు లేనప్పుడు షేర్ చేయకండి. అదర్స్ సీక్రెట్ కూడా మీరు వేరే వాళ్ళతో పంచుకోకండి మిత్రులారా. ఎందుకంటే వేరొకరు నమ్మకంతో మీకు చెప్పిన మాటను మీరు మరొకరికి చెప్పడం అనేది చాలా మంచిది కాదు మిత్రులారా. అది మీ వ్యక్తిత్వానికి మచ్చ అవుతుంది. మీరు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విషయాలు వేరే వాళ్ళ దగ్గర చెప్పకండి మిత్రులారా. ఇతరుల రహస్యాలు కూడా వేరే వాళ్ళకి చెప్పకండి. ఇది అన్నిటికంటే చాలా పెద్ద తప్పు అవుతుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఇతరులకు చెప్పకూడని ఇంకొక 9వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీ యొక్క విలాసవంతమైన అలవాట్ల గురించి కూడా ఎక్కడా చెప్పకండి. ఎందుకంటే మిత్రులారా, మీ యొక్క లైఫ్ స్టైల్ గురించి వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు ఎంత ఖరీదైన వస్తువులు కొంటున్నారో ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. లేదా ఎక్కడికి వెళ్తున్నారో ప్రతిదీ మీరు ప్రదర్శించకండి మిత్రులారా. మీరు ప్రతిదీ ప్రదర్శించకండి. ఇది ఇతరులలో అసూయను పెంచుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే మిమ్మల్ని ఎలా లాగాలి అని ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసినా కూడా ఇతరులతో చెప్పుకోకండి మిత్రులారా. ఇతరుల అసూయను మీ మీద ఉండేలా పెంచుకోకండి. అది అసూయ పెంచుతుంది. కాబట్టి ఆ అసూయ మీ మీద ఉండేలా మీరు అందరికీ చెప్పకండి మిత్రులారా. మీ యొక్క విషయాలు, మీ యొక్క లైఫ్ స్టైల్ అందరితో షేర్ చేసుకోకండి. అలాగే మిత్రులారా, మీరు ఎవరికి చెప్పక ఉండే 10వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీ తదుపరి వ్యూహం ఏంటి, అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఎలా మూవ్ అవుతున్నారు, మీరు ఎలా ఆడబోతున్నారు, మీరు ఎలా విజయం సాధించబోతున్నారు అనే విషయాలు ఎవరికి తెలియవలసిన అవసరం లేదు మిత్రులారా. చదరంగంలో ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి. తన తర్వాత ఆడును ఎలా దాచిపెడతాడో మీ జీవితంలో కూడా, మీ గెలుపును కూడా, మీ వ్యూహాన్ని రహస్యంగా ఉంచాలి మిత్రులారా. చదరంగం ఆడేటప్పుడు అతను నెక్స్ట్ ఏది కలుపుతాడో ఎవరికి తెలియదు కదా మిత్రులారా. అలాగే తర్వాత మీ విజయం కోసం మీరు ఏం స్టెప్ వేస్తారో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దాన్ని రహస్యంగా ఉంచండి. అప్పుడు మాత్రం మీరు విజయాన్ని సాధిస్తారు మిత్రులారా. అలాగే మౌనం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి మిత్రులారా. మీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట ఒక బాణం లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా ఒక బాణం వంటిదని గుర్తుపెట్టుకోండి. అది ఒక్కసారి వదిలితే బాణం తిరిగి రాలేదు కదా, సేమ్ మాట కూడా తిరిగి తీసుకోలేము మిత్రులారా. అందుకే ఎప్పుడు కూడా వివేకవంతులు వాళ్ళు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. మీరు కూడా వివేకవంతులు అవ్వాలి అంటే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి,
మాట్లాడిన తర్వాత మూర్ఖుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారంట. కానీ మీరు మంచి వాళ్ళని అనుకుంటున్నాను మిత్రులారా. మీరు ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా మీరు మాట్లాడండి మిత్రులారా. మీరు మాట్లాడిన తర్వాత ఎంత ఆలోచించినా అది ఉపయోగం లేదు మిత్రులారా. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్గా ఉంటుంది మీకు. ఎంత ఎక్కువ వింటే అంత మీరు ఎంత ఎక్కువగా వింటే అంత బాగుంటుంది మిత్రులారా. మీకు జ్ఞానం పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క జీవితంలో విలువైన విషయాలను రహస్యంగా ఉంచడం అంటే మీరు ఇతరులను నమ్మడం లేదని కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారని అర్థం మిత్రులారా. ఈ సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఈ వీడియోలో చెప్పిన ఈ 10 విషయాలు ఎవరికి చెప్పొద్దు అంటే మీరు వేరే వాళ్ళని నమ్మొద్దు అని కాదండి. నమ్మద్దు అని కాదు, నమ్మడం లేదని కూడా కాదు మిత్రులారా. అది అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారని అర్థం మిత్రులారా. అంతే తప్ప వేరే విషయం కాదు, వేరే కాదండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. మీ శబ్దం, మీ యొక్క సక్సెస్ ఏదైతే ఉందో అదే శబ్దం చేయాలి. మీ సక్సెస్ ఏదైతే ఉందో అది శబ్దం చేయాలి, కానీ మీ మాటలు కాదు మిత్రులారా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ సక్సెస్ ఎప్పుడు కూడా శబ్దం చేయాలి, కానీ మీ మాటలు కాదు మిత్రులారా. మీరు వేరే వాళ్ళతో ఎవరికి చెప్పుకోలేని ఈ 10 విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతూ ఈ 10 విషయాలు ఎవరితో చెప్పుకోకుండా మీ యొక్క బాధ్యతలు నెరవేర్చుకొని మీరు మునుముందుకు వెళ్ళాలని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ శిఖరాలను చేరుకోవాలని, ఉన్నతోన్నత శిఖరాలు చేరుకొని మీరు అనుకున్నది ప్రతిదీ సాధించి, మీరు అనుకున్నది ప్రతిదీ సాధించే శక్తిని ఆ విశ్వం, అది భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. అలా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఎందుకంటే మీ లైక్ 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి మిత్రులారా. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.